ఆడపిల్లలకి ముఖ్యంగా గర్భాశయము సెంటర్ ఆఫ్ గ్రావిటీ, అంటే కింద అవయవాలకి పైన అవయవాలని కంట్రోల్ చేసేటువంటి అవయవము గర్భాశయం. దానికి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బోర్ల పడుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా పొట్ట మీద పడుకోవద్దు, ఎంత ఇబ్బంది వచ్చినా సరే. దాని ద్వారానే చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రెండవది, మాసికంగా మీకు కరెక్ట్గా ఉన్నట్టయితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. దానికి ఇప్పుడు చేసే ఆసనాలు చూడండి, చాలా ఉపయోగపడతాయి మీకు. ఈ 3 ఆసనాలు ఉత్తాన పాదాసనం అంటారు. మెల్లగా కాళ్ళు పైకెత్తడం, మెల్లగా దించడము. కాలు ఎత్తినప్పుడు మీకు నాభి దగ్గర ఒత్తిడి కలుగుతుంది. దీన్ని గమనించాలి కళ్ళు మూసుకొని. ఒక్కొక్క కాలు మెల్లగా ఎన్నిసార్లు, ఒక 5 సార్లు మెల్లగా చేస్తే చాలు. 2 కాళ్ళు ఎత్తినప్పుడు ఇంకా బాగా ఒత్తిడి ఉంటుంది కాబట్టి 2 సార్లు చేయడం. స్థిరత్వం ముఖ్యం. ఎంతసేపు నిలబెడుతున్నాం, ఇబ్బంది లేకుండా నిలబెడుతున్నాం, ఇది ముఖ్యమైనటువంటిది. ఊరికే చేయడం, ఇట్లా చేయడం కాదు, వ్యాయామంలాగా. తర్వాతది సర్వాంగాసనము. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా మన శరీరం లోపల మెదడు ఉంది, లోపల మెడ్యులా ఆబ్లాంగేటా అంటారు. దాని కెపాసిటీ 20,000 GB కెపాసిటీ లోపల మెమరీ ఉంటుంది. మీ మొబైల్లో 1 TB ఉంటే ఎక్కువ, అట్లానే 20 TB లోపల మెమరీ ఉంటుంది. దానికి ఇది బాగా తోడ్పడుతుంది. అయితే చాలా జాగ్రత్తగా చేయాలి ఇది ఆసనము. దీన్ని సర్వాంగాసనం అంటారు.
హౌస్ని నిర్మించాలి అనుకునే ప్లాట్ని మీరు కలిగి ఉన్నారా? ఇట్లా మెల్లగా మన శరీరంలో జరిగే మార్పులు మనము గమనించవచ్చు. దాని ద్వారా దాని యొక్క ఫలితం చాలా ఉంటుంది. మీరు ఎన్ని గంటలు చేసినా మీరు అలసిపోరు, మీకు ఇంకా చేయాలనే యొక్క ఉత్సాహం వస్తుంటుంది. ఇప్పుడు మీరు అందరూ చేశారు. కొన్ని ముఖ్యమైనటువంటిది యమనియమాలు మీకు వదిలిపెట్టాం ఆచరణ చేయాల్సింది. ఆసనాలు చేశారు, ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం. అందరు కూర్చోండి మంచిగా. పద్మాసనం కానీ వజ్రాసనం తెలిసి అన్నం తినిన తర్వాత ఆసనాలు చేయకూడదు, అంటే తినిన తర్వాత ఏదైనా, కానీ ఇదొక్కటి మాత్రం తప్పకుండా చేయాలి. తినిన తర్వాత మీరు ఇట్లా కూర్చున్నారంటే తిన్న ఆహారము మీకు త్వరగా జీర్ణం అవుతుంది. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందో, తేర్పులు వస్తుంటాయి, రావు బయటికి, ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళని ఇట్లా కూర్చోబెట్టండి. మీ ఇంట్లో ఎవరికైనా సరే 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మొదటి వినాలి, రెండవది చేయాలి, మూడవది చేయించాలి. ఈ 3 పనులు చేస్తే మనం నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంటాయి. మనకి నేర్పుతానని మీరు మనసులో పెట్టుకుంటే మీరు చేస్తారు. మీరు చేయకుండా వాళ్ళకి నేర్పలేరు కదా. అప్పుడు వాళ్ళకి మంచిగా అవుతుందో లేదో తెలియదు, కానీ మనకు మాత్రం మంచిది అవుతుంది. నేను అదే పెట్టుకున్నా, నేను రోజు చేస్తా, నేర్పుతానని పెట్టుకున్నాను, అందుకని నేను బాగున్నా. ఇది పెట్టుకోవాలి. మొదట వినాలి, రెండోది చేయాలి, మూడోది చేయిస్తాననే మన యొక్క సంకల్పంతో చేయించాలి. ఇట్లా కూర్చుంటే చాలా 5 నిమిషాలు చెప్పు. పెద్దవాళ్ళకి కూడా మీకు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. 5 నిమిషాలు కూర్చుంటే చాలా, వాళ్ళకి టేబుల్ ద్వారా వెళ్ళిపోతుంది గ్యాస్, గ్యారంటీ. రెండవది, మీరు వేరే పొజిషన్లో వేరే ఆసనం ఎట్లా కూర్చున్నా కానీ వెన్నెముక వంగిపోతుంది, కానీ ఇట్లా కూర్చుంటే వెన్నెముక మీద 100కి 100% వంగదు. గుర్తుపెట్టుకోండి. చదవడానికి, రాసుకోవడానికి, వినడానికి మంచి ఆసనం ఇది. వజ్రం లాగా ఉంటుంది, డైమండ్ లాగా, అందుకే నీకు వజ్రాసనం అని పేరు. చేతులు మోకాల మీద పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. మెల్లగా శ్వాసను గమనించండి. ఏ ముక్కు ద్వారా శ్వాస పోతుందో చూసుకోండి. 2 ముక్కులు పనిచేయవు. ఒక ముక్కు మూసుకొని ఉంటుంది, ఒక ముక్కు బాగా గాలి లోపలికి వెళ్తుంటుంది. 45 నిమిషాలకి మారుతుంటుంది. దీనే స్వరం అంటారు. ఉదయం పూట 3 నుంచి 6 గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తంలో 2 ముక్కులు పని చేస్తుంటాయి. అందుకని ఆ సమయంలో ఏ పని చేసినా మీకు డబుల్ లాభం. ఆ సమయంలో లేచి చదివినా, రాసినా, విన్నా మంచి మీకు. ఇప్పుడు కళ్ళు మూసుకునే ఉండండి. నేను చెప్పింది వింటూ మీరు ప్రాణాయామం చేద్దాం. నమస్కారం చేయండి. 2 వేల బొటన వేళ్ళని 2 ముక్కుల మీద పెట్టుకోండి. నమస్కార స్థితిలో 2 వేల బొటన వేళ్ళని 2 ముక్కుల మీద పెట్టుకోండి. కళ్ళు తెరవద్దు, కేవలం చెవులకు పని. ఇప్పుడు కళ్ళు తెరిచారంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద మనసు పోతుంది, మీరు తప్పు చేస్తారు. మెల్లగా కుడి ముక్కుని మూసేయండి బొటన వేలుతోటి. ఎడమ ముక్కుతోటి మెల్లగా గాలిని బయటికి వదిలేయండి. ఎంత వదగలిగితే అంత. వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మెల్లగా దాంతో తీసుకోండి. ఎడమ ముక్కుతో గాలి పీల్చుకోండి, పొట్టని ముందుకు చేయండి.
మెల్లగా ఎడ ముక్కును మూసేయండి. కుడి ముక్కుతోటి గాలిని బయటకు వదిలేయండి. మెల్లగా వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలి. మళ్ళీ కుడి ముక్కుతో మెల్లగా గాలి పీల్చుకోండి. పొట్టను ముందుకు చేయండి. ఎడ ముక్కుతో వదిలేయండి. మెల్లగా ఎడ ముక్కుతో మెల్లగా గాలి పీల్చుకోండి. మూసేయండి. దాన్ని కుడి ముక్కుతో వదిలిపెట్టండి. మెల్లగా మెల్లగా కుడి ముక్కుతో తీసుకోండి. మూసేయండి. ఎడ ముక్కుతో వదిలిపెట్టండి. మెల్లగా ఎడ ముక్కుతో తీసుకోండి. గమనించండి ఎట్లా శ్వాస ఎంత వెళుతుంది ఎంత వెళ్ళటం లేదు. మెల్లగా చేస్తున్నట్లనే వదిలిన ముక్కుతో తీసుకోవాలి, పక్క ముక్కుతో వదిలేయాలి. ఇదే ప్రాణాయామం. చిన్నగా 8 రకాలు ఉన్నది దీంట్లోటి. సూర్యభేదన ఉజ్జాయి శీతలి శీత్కారి తదా బత్సిగా భ్రామరి ప్లావని మూర్ఛ అష్టకుంభక 8 రకాల ప్రాణాయామం. శరీరాన్ని వేడి చేసుకోవచ్చు, శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు ఈ ప్రాణాయామం ద్వారా. మెల్లగా చేతులు తీసేయండి. అయినటువంటి శ్వాస ప్రక్రియ. ఊపిరితిత్తుల్లో పొట్టలు ముందుకు చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో బాగా గాలి నిండుతుంది. వదిలినప్పుడు పొట్ట లోపల వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల్లోంచి అశుద్ధ గాలి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఎంత చేస్తే అంత మంచిది. మెల్లమెల్లగా శ్వాస తీసుకోవడం 5 సెకండ్లు, వదిలిపెట్టడం 5 సెకండ్లు చేసినట్టయితే నిమిషానికి 6 శ్వాసలు అవుతాయి. అద్భుతమైనటువంటి మీకు జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మెల్లగా కళ్ళు తెరవండి. ఇది రోజు చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. అదే తినిన తర్వాత మాత్రం 2 గంటల సమయం ఉండాలి. చేసి పడుకున్నా, చదివే ముందర ఒక 5 నిమిషాలు చేసి మీరు కూర్చున్నా చదవడానికి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీకు.